తాడి తన్నేవాడుంటే తలను తన్నేవాడుంటారంటారు. నిజమే. ప్రపంచ అనర్థాలకు కేంద్ర బిందువైన పాకిస్తాన్ తమ కంటే చెత్త దేశం, వరస్ట్ దేశం మరొకటి ఉండదని తెలిసి తానొక పవిత్రమైన దేశంగా, తమ మిగతా వారికంటే భిన్నమైన వారమని కలరింగ్ ఇచ్చుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉత్కంఠ పెరుగుతున్న నేపథ్యంలో తాలిబాన్లు కొత్త రక్షణ మార్గాల కోసం రష్యా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్ పోస్టులపై జరిగిన దాడులు, ఆఫ్ఘన్ రక్షణ కార్యాలయం దూకుడు ఇవన్నీ కూడా భవిష్యత్తు వ్యూహాలను స్పష్టం చేస్తున్నాయి. రష్యా తాలిబాన్పై తీసుకున్న డిప్లొమాటిక్ వ్యూహం ఎయిర్ డిఫెన్స్ S-400, S-500 వ్యవస్థల కోసమని తాజాగా తేలింది. ఈ మొత్తం పరిణామం ప్రాంతీయ భద్రతా శక్తి సమతుల్యాన్ని కొత్త దిశగా మార్చే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ను కాపాడుకోవడానికి రష్యా తాలిబాన్ మధ్య కొత్త దోస్తానం మొదలైంది. రష్యా ప్రభుత్వం 2025 ఏప్రిల్లో తాలిబాన్ ను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించింది. ఆ తర్వాత జూలైలో రష్యా తాలిబాన్ ను అధికారికంగా గుర్తించింది. తాలిబాన్ లాజిస్టిక్స్ అధికారి ఒక ప్రకటనలో రష్యా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కావాలంటూ కొత్త స్లోగన్ అందుకుంది. ఇప్పటికే S-400, S-500 వ్యవస్థలను ఇండియా విజయవంతంగా వినియోగిస్తోంది. అయితే రష్యా అధికారులు ఇంకా ఆయుధ పంపిణీ అంశాన్ని అధికారికంగా ఆమోదించలేదు. కానీ ప్రయత్నిస్తే పోలా అన్నట్టుగా ఇప్పుడు తాలిబాన్ తనకున్న 3 ఇబ్బందులపై ఫోకస్ పెంచింది. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే దాడుల నుంచి రక్షణ కావాలి, ఆఫ్ఘన్ భూభాగాన్ని కాపాడుకోవాలి, సైనిక శక్తిని అంతకంతకు పెంచుకోవాలి. ఈ ఆలోచనల నుంచి పుట్టినదే రష్యా ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని పొందాలన్న వ్యూహం. తాలిబాన్ ప్రతిపాదనకు రష్యా నుంచి సానుకూల స్పందన లభించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థను రష్యా అధికారికంగా తాలిబాన్కు అందించినట్టు ఆధారాలు లేవు. ఈ సహకారం వాస్తవ రూపం దాల్చడం అంత తేలికేం కాదు. వాస్తవంగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత తాలిబాన్ రక్షణ దృష్టిని కొత్త దిశగా ఫోకస్ పెంచేలా చేశాయి. తాలిబాన్లు సైనిక ఉత్పత్తులను పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ డీల్ కుదిరితే అది తాలిబాన్ రష్యా మధ్య రాజకీయ రక్షణ వ్యూహంగా చూడాల్సి ఉంటుంది. రష్యా తాలిబాన్ సహకారం నిజంగా అమలైతే అది సాధారణ ఆయుధ డీల్ కంటే చాలా పెద్దది అవుతుంది.